ఆల్రెడీ రవలి గారు గానీ, హరిత గారు గానీ, విజయ్ గారు గానీ సినిమాల పరంగా బిజీగా ఉండేవాళ్ళు. మరి మీ టైం ఎలా సెగ్రిగేట్ చేసుకునేవాళ్ళు? ఎవరికి ఎక్కువగా ఎవరితో ఉండేవాళ్ళు? ఎవరితో ఉండేవాళ్ళంటే హరితతో అయితే సీరియల్స్కి పెద్ద ఎప్పుడు నేను వెళ్ళా. ఏదైనా వాళ్ళకి కావాల్సిన లొకేషన్స్లో అది అడుగుతున్నారు ఇది అడుగుతున్నారు అంటే చికెన్లు వండామా, కొడుగుడ్లు వండామా, ఈ కూరలు వండామా, చేపలు వండామా పంపించడం వరకే నా డ్యూటీ తప్పితే సీరియల్కి వెళ్ళి కూర్చునేంత ఉండదు. సీరియల్ ఊర్లోనేగా, పొద్దున వెళ్ళిపోతే మళ్ళీ రాత్రికి వచ్చేస్తుంది. చెన్నైలో కాబట్టి వచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు. ఇల్లు చూసుకోవాలి. ఈవిడైతే అవుట్డోర్లో ఒక్కోసారి నేను వెళ్ళేదాన్ని, ఒక్కోసారి విజయ్ వెళ్ళేవాడు, ఒక్కోసారి మా చుట్టాలు ఎవరు నన్ను పంపించడానికి ఖాళీ లేకపోతే, ఒక్కోసారి ఎక్కువ మొత్తం ఆవిడతోనే తిరగకుండా ఉండబట్టే. ఒకటి మీకు చెప్పాలి, ఫుల్ హీరోయిన్తోనే నేను చుట్టలేదు, వాళ్ళని పంపించి నేను కూడా వేరే పనులమే పడ్డాను అంటే ఇప్పుడు వాళ్ళ డబ్బులు వస్తున్నాయి కదా, పిల్లలు సంపాదిస్తున్నారు. ఆ డబ్బులు బ్యాంకులో వేయలే నేను, అలా నా ఇంట్లోనూ పెట్టుకోలే. ఎక్కడ తక్కువలో దొరికితే అక్కడ స్థలం మీద పెట్టా. ఓకే, మరి పనే కదా. శోభన్ బాబు గారు మన ఇండస్ట్రీ వాళ్ళందరికీ చెప్పినది అదే. మనం అనుభవంలో ఒక సావిత్రి గారిని వీళ్ళందరినీ చూసి నేర్చుకునేది అదే. ఏం చెప్పాను వెనకాల ఏంటి, ఇప్పుడు అవకాశాలు ఉన్నంతసేపు యాక్ట్ చేస్తారు, ఇది అయిపోయిన తర్వాత ఎలా తింటారు? అందులో యాక్టర్స్ ఒక రిచ్నెస్కి అలవాటు పడిపోతారు. ఆ రిచ్లో కొనసాగపోతే బెంబేలు ఎత్తిపోద్ది మనసు. ఓకే, అప్పుడు ఏమవుతారు? అంటే పాత హీరోయిన్స్ ని చాలా మంది చూసాం కదా, చూసాం. అనుభవంలోకి వచ్చినట్టు వస్తే తినేస్తే ఎలా తినేయచ్చు? అందరూ హీరోయిన్ల మదర్లా కాల్ మీద కాల్ వేసుకుని నేను కూడా ఒక నావల్ చదువుకుంటూ కూర్చోవచ్చు లొకేషన్లో. చాలా మంది బ్యాంకుల్లో పెట్టుకున్నారు, చాలా మంది బంగారాలు కొనేసుకున్నారు, బీరువాలోనే పెట్టుకునే వాళ్ళు. సినిమాలో చూపిస్తారు చూడు, లాకర్స్లో డబుల్ కట్లు అలా పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు హీరోయిన్లు. కానీ మీరు మాత్రం అలా నా దగ్గర ఎప్పుడు డబ్బులు ఉండే కాదు. ఇంకో 50,000 పక్కనే వడ్డీలకి ఇచ్చేవాళ్ళు ఉంటారులే, రెడ్డి గారు వాళ్ళు. అక్కడ ఇంకో 50,000 తీసుకొచ్చి మనతో వచ్చిన స్థలం ఏదో ఒకటి. అంటే ఈ స్థలాలు అంటే వచ్చిన సంపాదన హరిత గారు సంపాదిస్తున్నారు, రవలి గారు సంపాదిస్తున్నారు, విజయ్ గారు కానీ మీరు కానీ అట్లా అందరూ సంపాదిస్తున్న తీసుకొని వచ్చి మీరు కంప్లీట్ స్థలాల మీద పెట్టేశారు. వాళ్ళకి అవసరమైనప్పుడు నగలు కొన్నాం. పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలన్నా రేపు ఎంత నగలు కావాలి అంతవరకు కొన్నాం. ఓకే, అంతేగాని ఎక్స్ట్రా కొనేద్దాం కిలోలు ఇట్లా అంతా లేదు. ఏదన్నా మనకు తోచింది దాని మీద పెట్టుకుందాం అంతే కదా. పిల్లలకు రేపొద్దున ఆ స్థలాలు కొనుక్కున్నాం, ఆ స్థలాలు కొనుక్కు వీళ్ళు సినిమాలు అయిపోతే మరి ఇల్లు ఎట్ట కడతాం? మళ్ళీ అప్పటి నుంచి ఇల్లు కట్టడం, ఆ స్థలాల మీద కట్టాలి కదా, కడితేనే కదా రిటర్న్. సినిమాలు లేకపోతే రిటర్న్ ఏమి రాకపోతే ఎట్ట మళ్ళీ? అన్ని స్థలాలే కొనుక్కుంటా వెళ్ళిపోతే ఏం తింటాం? మన టైం అవసరం డబ్బులని అమ్ముతాకెళ్తే స్థలం కొనేవాడు ఉంటాడు. అవును, దాన్ని ఏదైనా కట్టే మనకు వస్తుంది రిటర్న్. అలాంటివి కట్టడం. కానీ మీ జీవితంలో మీరు అనుభవించిన ఆ కష్టాలు కానీ ఏదైనా ఉంటాయో దాని నుంచి నేర్చుకున్న పాఠాలని బట్టే మీరు ఈ డబ్బుల్ని ఎలా సెగ్రిగేట్ చేసి అంటే ఎన్ని విధాలుగా చేస్తే బాగుంటుంది, పిల్లలు మనం పడిన బాధలు వాళ్ళు పడకూడదని మీరు ఆలోచించి చేశారు. మనం పడిన బాధలు పడకూడదు, అందరూ పడిన హీరోయిన్లు చాలామంది పడ్డారు, అలాంటి మళ్ళీ రాకూడదు. ఓకే, రాకూడదు అని చేశాను. ఇప్పుడు వాళ్ళు సంపాదించారు, సంపాదించింది ఒళ్ళో పెట్టి కూర్చున్నా పక్కన పెట్టి కూర్చుంటే పెరగరు. ఇప్పుడు అలా ఉండరు. సంపాదించిన దాన్ని ఒక ప్లేస్లో పెట్టుకోవాలి, ఎక్కడో చోట. రేపు అనేది గుర్తుపెట్టుకోవాలి. రేపు అనేది గుర్తుపెట్టుకుని నేను చేశాను. ఓకే, అంటే ఇలా డబ్బుల గురించి అంటే నిజంగా మీ దగ్గర మీరు చెప్పే ఈ పాఠం అనేది చాలా మంది చూసి నేర్చుకుంటారేమో. నిజంగా సూపర్ అమ్మా. నేను ఇంటర్వ్యూలో కూడా చెప్తాను కదా, వంట చేసినా కూడా 4 మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా, మీరు దాచుకోండి అమ్మా. ఒక 100 రూపాయలు సంపాదించారంటే అందులో 30 రూపాయలు మీది కాదు పెట్టుకోండి, 70 రూపాయలే మీది అనుకోండి. అలా సేవింగ్ చేసుకోండి. రేపు పొద్దున అనేది ఉంటుంది. రేపు అనేది లేకుండా ఎవరు ఖర్చు పెట్టినా బతకలేరు. రేపు అనేది మైండ్లో తెలియాలి. మీరు ఇంత ధైర్యంగా ఉండడానికి గల కారణం ఏంటి? కష్టాలే, అనుభవించేది కష్టాలు. ఓకే, అనుభవించేది కష్టాలు ఊరికే తుడిచేసి కూర్చునే కాదు. ఇవి గుర్తు చేసుకుంటే దిళ్ళు తడిచిపోతాయి ఏడ్చి మరి. కానీ ఇవన్నీ ఓకే అమ్మా. సో తర్వాత ఎప్పుడైనా కానీ ఇంట్లో ఒక హీరోయిన్స్ వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ మధ్యలో కానీ ఎప్పుడైనా పోటీతత్వం కానీ వాళ్ళు గొడవలు కానీ అట్లా ఏమైనా ఉన్నాయా? అన్నదమ్ములు అంటే ఇట్లుంటాయి కదా, ఉంటారు. ఎదురుపడి గొడవలు పడరు, వాళ్ళకి లోపలే పెట్టుకుంటారు. మళ్ళీ నార్మల్గా హాయ్ అంటే హూయ్ అనుకుంటారు. ఎదురుపడి మాట్లాడుకోరు. అన్నా చెల్లెళ్ళు కానీ అక్క చెల్లెళ్ళు కానీ ఎదురుపడి మాట్లాడుకోరు. ఎవరి మనసులో వాళ్ళకు ఉంటాయి, కానీ ఎదురుపడి చెప్పుకోరు. ఇక మధ్యలో నేనున్నానుగా, నాకు చెప్పరు, నన్ను ఇక వాళ్ళ ఇష్టం. అది అంతా అసలు ఒకటే మాట, నేను ఎవరిని పట్టించుకోను. ఏది ఎలా జరగాలో అలా జరుగుద్ది. అంతే. తమిళ్లో అంటారు, ఏది ఎప్పుడు నడకணுమో అప్పుడు నడக்கும்.
తమిళ్ ఎంత బాగా మాట్లాడుతున్నారు అసలు. చాలా సంవత్సరాలు ఉన్నాగా చదువుతాను నేను తమిళ్. చదువుతారు, రాయడం రాయను చదువుతా. ఓకే. రాయడం రాదు, చదువుతాను. ఓకే. పేపర్లు అయినా మన పత్రాలు కూడా అవి కూడా చదవగలను. అనర్గళంగా మాట్లాడుతున్నారు. అనర్గళంగా మాట్లాడగలను తమిళ్. ఓ, ఏమీ మాట్లాడుకోకుండా పైకి రావడం అనేది పిల్లలు పెట్టుకో అదేం చిన్న విషయం కాదు. చిన్న విషయం కాదు. లోకానికి తెలుసు ఏం చేసాం, ఎలా వచ్చాం, ఎలా ఉన్నాను నేను అనేది లోకానికి తెలుసు. ఒకళ్ళిద్దరికి తెలియపోతే వచ్చే నష్టం నాకు లేదు. అంతే. నా మనస్సాక్షిని నేను నమ్ముకున్నా. అంతే. నా పిల్లలు అనుకునే వాళ్ళని పైకి తీసుకొచ్చేసాను. ఇది బల్లగుద్దు నేను చెప్తాను, లోకం చెప్తుంది. కానీ ఒక్కరిద్దరిని కాదు, ముగ్గురిని తీసుకొచ్చి వాళ్ళని నిలబెట్టారు చూసారా, అది అది మీరంటే ఏంటో తెలుస్తుంది. నేను చెప్పుకునే గొప్పతనం కాదు, యా. ఈ ఇండస్ట్రీ మాత్రమే కాదు, అసలు మామూలుగా లోకం కూడా తెలుసు. లోకంలో కూడా చాలా మందికి తెలుసు నా గురించి. ఎస్. సినిమా ఇండస్ట్రీకే కాదు, విడిగా లోకానికి కూడా తెలుసు. అది చాలు. ఇంత వయసు వచ్చిన తర్వాత వాళ్ళు మీరు లేనిదే ఏముందనేది లోకం అంటుంది చూడు, అది చాలే. అంటే ఆస్తుల విషయంలో ఎట్లా మీరు ముగ్గురిని ఎట్లా సాటిస్ఫై చేసి? బాబోయ్, మీరు అట్టొచ్చి ఇట్టొచ్చి మళ్ళీ లేదమ్మా, ఏంటంటే ఎవరైనా కానీ ఉన్నప్పుడు సో ఇల్లు గడుస్తున్నంత కాలం అది వేరుంటది. అవును. ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ వచ్చేది దాని గురించే వస్తుంది. అవును, వస్తుంది. మెయిన్గా ఎవరైనా ఎంత అనుకున్నా కానీ ఫైనల్గా మనం సంపాదించేది డబ్బుల కోసమేనా అనుకొని అరే ఎక్కువ ఉంది తక్కువ ఉంది అని అనుకోవడాలు కూడా కొన్నిసార్లు ఉంటాయి. అన్నీ ఉంటాయి. కాకపోతే నేను ఏం చేశానంటే అండి, పాస్తుంది. ఇప్పుడు నలుగురు ఉన్నాం, మా ముగ్గురు పిల్లలు నేనే, ఒక ఫ్యామిలీ నలుగురు. నలుగురిలో ఎవరు సంపాదించినా ఒకరు కుటుంబాలు ఒకరు సంపాదిస్తారు, కొంతమంది సంపాదించలేరు. అవును. అలా అనుకుని సంపాదించిన వాళ్ళకే కాదు, కుటుంబం అనే దానికి యజమాని నేను. ఎవరికి ఇవ్వాలో యజమాని నేను. అందరికీ సమానంగా చేస్తాం. ఎవరొకరు సంపాదించారు, నువ్వు ఎక్కువ సంపాదించావని చెప్పరు న్యాయంగా అయితే. కానీ నేను ఆ విషయంలో ఎవరు సంపాదించిన వాళ్ళకి అట్లా ఇచ్చేసాను. ఆ సంపాదించింది ఆడపిల్లలు కదా, వాళ్ళ తర్వాతే నేను నా కొడుకు. ఎంత వాళ్ళకి రక్షణగా ఉన్నా, ఎంత నా చేతిలోనే ఉన్నా, కుటుంబానికి నేనే పెద్ద అయినా కానీ వాళ్ళు కష్టపడ్డ దానికి ఆ కష్టాన్ని ఫలితంగా వాళ్ళకి ఇచ్చేసాను నేను. ఎప్పుడు వాళ్ళు దోచుకోలే. అలా దోచుకోలేదు అన్నారు చెప్తున్నా. దోచుకున్న హీరోయిన్లు మదర్లు అన్నలు చాలామంది ఉన్నారు. అందుకోసం ఈ విషయం చెప్తున్నా. చాలామంది ఉన్నారు, డైరెక్ట్ చెప్పకల్లా మీకే తెలుస్తుంది. అన్నలు తల్లులు తండ్రులు తినేసేసి వాళ్ళని అంబు అని వదిలేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. నేను అట్ట వదలలేదు. నేను నా పిల్లల్ని నీట్గా వాళ్ళు ఎంత సంపాదించిన వాళ్ళని సంపాదించిన విధంగా వాళ్ళకి ఇచ్చేసాం. ఇప్పుడు ఎక్కువ సంపాదించలేదన్నప్పటికీ నేను వాటాలు కూడా పంచలా, సమానంగా చెయ్యాలి. యజమాని నేను అన్నప్పుడు ఎవరు సంపాదించినా వాళ్ళు పెళ్ళిళ్ళు అయ్యే వరకు యజమాని నేను ఇంటికి నేనే పెంచాలి అందరికి. ఇది సమానం. మన కుటుంబం ఇది. మన కుటుంబం అందరూ బయట నుంచినప్పుడు ఇలా ఉండాలి, ఒకరు తక్కువ ఒకళ్ళు ఎక్కువ ఉండకూడదు అని అందరికీ తెలుసు. అప్పుడు కూడా సంపాదించక ముందర మాటలు అందరికి కూడా ఇదే తెలుసు. సంపాదించిన తర్వాత వాళ్ళ మనసులో ఏమైనా వస్తాయి అనుకో, వాళ్ళ మనసులోకి వచ్చేదాకా నేనెందుకు, నేను ఎవరెవరు ఎలా సంపాదించారో అట్లా చేసేసి అలాగే ఉన్నారు. ఇప్పుడు లోకానికి తెలుసు కదా వాళ్ళు ఎలా ఉన్నారు అనేది తెలుసు కదా, అంతే. విజయ్ గారు కానీ ఈ రోజు ఇండస్ట్రీ వైజ్ రాలేపారు, మంచిగా చేసుకుంటూ వెళ్తున్నారు. సీరియల్స్ లో సీరియల్ చేసుకున్నాడు, ఏదో యూట్యూబ్ చేసుకున్నాడు అనుకోండి. కాకపోతే ఆ రోజే ఆడు మమ్ముందలే అంటే ఆడి లైఫ్ను చూసుకోవటానికి ఆడు ట్రై చేయాలి. ఆడి ఫ్రెండ్స్తో పడి కూర్చొని హైదరాబాద్లో ఆ లోకాన్ని మర్చిపోతే టచ్లో లేకపోవడమే పోయింది ఆడికి లైఫ్. ఓకే, టచ్లో లేకపోవటం పోయింది. లేకపోతే చిన్న విషయం కాదు సినిమాలు రావడం అనేది. దాన్ని నిలబెట్టుకోవడం పెద్ద విషయం. అవకాశం ఎవరికైనా వస్తుంది, కానీ వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవాలి కదా. అవకాశం ఎవరికైనా వస్తుంది. ఇప్పుడు నా కూతుళ్ళకి వస్తుంది అవకాశం, వచ్చిన దాన్ని ఎక్కడ అక్కడ మాట్లాడుకుంటూ ఎక్కడ రెమ్యునరేషన్ మాట్లాడుకుంటూ అన్ని చేసేది చెయ్యాలిగా. వాళ్ళ వల్ల ఏం అవ్వదు కదా. అది ఆడపిల్లలు కాబట్టి నేను, మగపిల్లాడికి అది నేను చేయలేకపోయాను. అక్కడ విజయ్ గారు కొంచెం తగ్గిపోయాడు.